అందరికీ నమస్కారం. తెలుగు సినిమా చరిత్ర చూసుకుంటే మంచి పోలీస్ ఆఫీసర్ కథ అనేది ఎప్పుడు విజయాన్నే సాధించింది. మీరు ఒక అకుశం చూసినా, ఒక కర్తవ్యం చూసినా, ఒక ప్రతిధ్వని చూసినా, ఓ రౌడీ ఇన్స్పెక్టర్ చూసినా, ఒక స్టేట్ రౌడీ చూసినా, ఏదైనా చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా ఉంటే ఆ చిత్రం విజయం అందుకుని తీరుతుంది. ఆ కోవలో మా గంటారవి ఈ చిత్రం కూడా విజయం అందుకుని తీరుతుంది. అసలు సినిమా మొదలవగానే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ ఆ రోడ్లో వాళ్ళు చేసే డ్యూటీ అది చూస్తుంటే కాసేపటికి మెల్లగా సినిమా చూస్తున్నాము అన్న సంగతి మర్చిపోయి ఒక జీవితాన్ని చూస్తున్నాము అనేటువంటి భావాన్ని మన డైరెక్టర్ గారు తీసుకొచ్చాడు, జేఎస్సి పరాంజీ. దానిలోకి ఒక అద్భుతాన్ని నిరూపించబోతున్నాడు రేపు. గంటారవి మీరు గుర్తుపట్టారో లేదో, ఆ ముఖం చూస్తా అంటే తమిళ్ స్టార్ హీరో గారు నెపోలియన్ లాగా ఉన్నాడు. అంతా నాకు చూస్తాడు నెపోలియనే లా కనపడుతున్నాడు. అతని మూమెంటు అతనిలాగా ఇతను ఎక్కడో చూస్తా సడన్గా గుర్తొచ్చింది నెపోలియన్ లాగా ఉన్నాడు అని. సో అతను అద్భుతం ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. అంత అదృష్టవంతుడు అతను. ఆ పోలికలు అంటే మీ నాన్న పోలికలు ఆయనకు ఉన్నాయని మాకు తెలియదు. మా తమ్ముడు చెప్పినట్టుగా గంటా శ్రీనివాసరావు గారు రాజకీయాల్లో వెళ్ళాడు, గంటా రవి గారు సినిమాల్లో వెళ్తాడు. తెలిసింది అది చూడగానే. ఇందాక వస్తుంటే ఒక్క మాటలో చెప్పండి అన్నారు. ఏం చెప్తారు ఈ సినిమా గురించి అని. కాకి బట్టలు వేసిన వాళ్ళు ఎవరైనా ఈ సినిమా చూస్తే కాలర్ ఎగరేసుకుని బయటకు వెళతారు అని చెప్పాను. అలాగే ఇతని గురించి కూడా మాట చెప్పాలి. నీ ఇంటి పేరు గంట, తప్పకుండా కొడతావు సినిమాలో జే గంట.